రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. న్యూక్లియర్ రేడియేషన్ కి సంబంధించి ఇంకా పాకిస్తాన్లో ఆ భయం అనేది ఇంకా వీడలేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్లోని కొన్ని ఎయిర్ బేసెస్ పైన అటాక్ చేసిన తర్వాత నూర్ ఖాన్ అదేవిధంగా కిరాణా హిల్స్లో కూడా అటాక్ జరిగిన తర్వాత కిరాణా హిల్స్లో ఉన్న న్యూక్లియర్ స్టేషన్కి సంబంధించి అక్కడ దాడి జరిగిన తర్వాత న్యూక్లియర్ రేడియేషన్ అనేది లీక్ అయింది అని చెప్పి కూడా ప్రపంచవ్యాప్తంగా వార్తలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న జనాలను కూడా కిరాణా హిల్స్లో ఉన్న జనాలను కూడా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. అయితే ఇప్పుడు మొత్తం మీద కూడా పాకిస్తాన్ అంతటా కూడా మొదలైన భయం ఏంటి అంటే న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందా అవలేదా. దీనికి సంబంధించి ఈ క్వశ్చన్కి సంబంధించి కూడా ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఎందుకంటే అంతర్జాతీయ మీడియా కూడా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వార్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, మిలిటరీ ఎక్స్పర్ట్స్ కావచ్చు, ఈ న్యూక్లియర్ రేడియేషన్కి సంబంధించి మాట్లాడే ఎక్స్పర్ట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలాసార్లు మీడియా ముఖంగా వాళ్ళు వచ్చి న్యూక్లియర్ రేడియేషన్కి సంబంధించి ఏవైతే పాకిస్తాన్లో ఆ చర్చ నడుస్తుందో అది నిజమే, కానీ లీక్ అయిందా అవ్వలేదా అని దానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉందని కూడా చాలామంది మాట్లాడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ ఇంతవరకు ఒకవేళ జరగకపోయింటే అట్లీస్ట్ ఖండించలేదు. జరిగి ఉంటే జరిగింది అని చెప్పేవాళ్ళు, బట్ జరగకపోయింటే కూడా బయటికి వచ్చి ఇన్ని రోజులు ఏం జరగలేదని చెప్తున్నారు. కానీ న్యూక్లియర్ రేడియేషన్ లీక్కి సంబంధించి కూడా పాకిస్తాన్ తరపు నుంచి ఇంతవరకు కూడా ఎలాంటి క్లారిటీ కూడా ఇంతవరకు రాలేదు. అయితే పాకిస్తాన్లోని కిరాణా హిల్స్లో ఏం జరిగింది, అక్కడి టాక్టికల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ నిల్వలకు నష్టం వాటిల్లిందా, అసలు ఫలితంగా కిరాణా హిల్స్ నుంచి ఏదైతే న్యూక్లియర్ రేడియేషన్స్ ఉన్నాయో అవన్నీ లీక్ అయ్యాయా? సో ఇవన్నీ దీనికి సంబంధించి క్వశ్చన్స్ అన్నీ వినిపిస్తున్నాయి. సో దీనికి మరింత క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు. అయితే అమెరికాకు చెందిన ఒక స్పెషల్ న్యూక్లియర్ ఎమర్జెన్సీ విమానం పాకిస్తాన్లో ల్యాండ్ అయినట్లు ఫ్లైట్ ట్రాకింగ్ డేటా కూడా బయటకు వచ్చింది. అయితే న్యూక్లియర్ రేడియేషన్ కొంతవరకు నియంత్రించగలిగే బోరా నిల్వలతో ఈజిప్ట్కు చెందిన విమానం ఇస్లామాబాద్కు చేరిందనే వార్తలు బయటికి రావడంతో ఇప్పుడు ఈ అంశంపై మరింత ఉత్కంఠ నెలకొంది. అయితే పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని పరిధిలో సరోద్గా జిల్లాలో కిరాణా హిల్స్ ఉన్నాయి. వీటి ఎక్స్పాన్షన్ వచ్చేసి దాదాపు 68 చదరపు కిలోమీటర్లు ఉన్నాయి. అయితే 39 కిలోమీటర్ల రేడియస్లో కూడా పాకిస్తాన్ రక్షణ శాఖ తన స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకుంది. ఈ కొండల్లో 10కి మించి స్వరంగాలు నిర్మించింది పాక్. అయితే వాటిలో టాక్టికల్ అంటే చిన్నపాటి అణుదాడులు, న్యూక్లియర్ వార్ హెడ్ నిల్వలను భద్రపరిచినట్లు కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే స్ట్రాటజిక్ న్యూక్లియర్ వార్ హెడ్లు అదేవిధంగా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో ఉన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఒకసారి మనం హిస్టరీ చూసుకుంటే 1980 నుంచి 1989 మధ్యకాలంలో కిరాణా హిల్స్పై పాకిస్తాన్ టాక్టికల్ న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించినట్లు 2023లో ద బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ ఒక నివేదిక ఇచ్చింది. ఇదే నివేదికలో వార్ హెడ్ల నిల్వల ప్రస్తావం ఉండడం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది అందరూ గమనించాల్సిన పాయింట్ కూడా. అయితే ఇక్కడ ఆయుధాల గ్రేడ్ ప్లూటోనియం ఉత్పత్తికి ఉపయోగించే 4 దానికి సంబంధించిన ఏవైతే 4 రియాక్టర్లు కూడా అక్కడ ఉన్నట్లు కూడా అప్పట్లో ఈ వార్తలు చాలా పెద్ద మొత్తంలో చర్చకు వచ్చాయి. అయితే ఇప్పుడు ఎందుకు ఇంత ఉత్కంఠ నెలకొంది? సరే, అక్కడ న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి అక్కడ వాళ్ళు బంకర్లు నిర్వహించారు, అక్కడ కొండల మధ్య సోన్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఎందుకంత కీలకంగా మారింది? ఎందుకు కిరాణా హిల్స్ గురించే పదే అంతర్జాతీయ మీడియా ఎందుకంత స్ట్రెస్ చేసి మాట్లాడుతుంది అంటే ద మెయిన్ పాయింట్ ఏంటి అంటే అక్కడ దాడి జరిగిందా అనే క్వశ్చన్కి ఇవన్నీ డాటెడ్ పాయింట్స్ కనెక్ట్ చేస్తూ ఇప్పుడు కిరాణా హిల్స్ అనే ఒక ప్లేస్ గురించి ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చ మొదలైంది. అయితే రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా వాయుసేన అధికారి ఏకే భారతి ప్రెస్ బ్రీఫింగ్లో భాగంగా ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్, కిరాణా హిల్స్ను టార్గెట్గా చేసుకున్నారా, అక్కడ రేడియేషన్ వెలువడుతుందంట అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని ప్రస్తావించాడు. అయితే దీనికి ఏకే భారతి సమాధానం ఇస్తూ మా టార్గెట్లో కిరాణా హిల్స్ లేవు, అక్కడ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఉంచినట్లు సమాచారం అయితే మాకు లేదు, బట్ మీరు మాకు చెప్పినందుకు సమాచారం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తూ కూడా ఆయన చాలా సెటైరికల్లీ చాలా స్ట్రాటజికల్లీ ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆయన చెప్పారు కూడా అక్కడ ఉన్నట్టు మాకు తెలియదు, బట్ మీరు మాకు సమాచారం ఇచ్చారు, దానికి థ్యాంక్ యూ సో మచ్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే
ఆ తర్వాత రేడియేషన్ లీకేజ్పై అంతా కూడా చర్చ స్టార్ట్ అయింది. సో ఏదైతే ఎయిర్ బేస్ పైన అటాక్ జరిగిందో ఆ ఎయిర్ బేస్కి సంబంధించి క్వశ్చన్ అడిగినప్పుడు అక్కడ సో వెపన్స్ ఉన్నాయని మాకైతే తెలియదు, మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మాకు తెలుస్తుంది, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పిన తర్వాత కూడా ఈ న్యూక్లియర్ రేడియేషన్ ఇప్పుడు మీకు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒక మ్యాప్ కనిపించింది, బ్లూ కలర్లో కూడా ఏదైతే ఆ సర్కిల్ కనిపిస్తుందో దాని అంతటా కూడా అది కిరాణా హిల్స్కి సంబంధించి ఏదైతే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉందో, న్యూక్లియర్ ప్లాంట్ ఉందో అక్కడ దాని సమీపంలో అటాక్ జరిగిందని కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. సో ప్రజెంట్ దానికి సంబంధించి ఇప్పుడు మొత్తం చర్చ నడుస్తుంది. సో ఇంకా ఫర్దర్గా చెప్పాలి అంటే ఇది న్యూక్లియర్ లీక్ అయింది, న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందని చెప్పి దీన్ని అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కూడా వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ బయటపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ టైమ్స్ కావచ్చు, CNN కావచ్చు, ఇలాంటి ఇంటర్నేషనల్ హై మీడియా స్టాండర్డ్స్ ఉన్న ఇంటర్నేషనల్ మీడియా ఏజెన్సీస్ కూడా ఈ వార్తలను కూడా పదే వాళ్ళు దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళు కొంతమంది వార్ ఎక్స్పర్ట్స్, అదేవిధంగా మిలిటరీ ఎక్స్పర్ట్స్, ఈ న్యూక్లియర్ రేడియేషన్ గురించి మాట్లాడే ఎక్స్పర్ట్స్ని కూడా వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే దీనికి ఇది ఇంతటితో ఆగలేదు. జస్ట్ మీడియాలో వచ్చింది కదా, సరే దీన్ని ఎదురాగా మేబీ ఫేక్ అయి ఉండొచ్చు అని కూడా అనడానికి లేదు. దీనికి సంబంధించి ఇంకా ప్రూఫ్స్ కూడా బయటకు వచ్చాయి. అయితే అదేంటంటే దీనికి బలాన్ని చేకూరుస్తూ ఫ్లైట్ రాడార్ 24 వంటి ఫ్లైట్ ట్రాకర్ వెబ్సైట్లో అమెరికాకు చెందిన B350 అనే విమానం పాకిస్తాన్కు వచ్చినట్లు కూడా చాలా బలమైన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ విమానాన్ని న్యూక్లియర్ ఎమర్జెన్సీ అని పిలుస్తారు. ఒక ప్రాంతంలో ఎప్పుడైనా న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయితే దాని తీవ్రత ఎంతుంది అని గుర్తించే సాంకేతిక పరికరాలు ఈ ఏరోప్లేన్లో ఉంటాయి. సో ప్రజెంట్ ఒకసారి ఆ స్పాట్స్ ఒకసారి చూద్దాం. మొత్తం మీద కూడా ఎకనామిక్ టైమ్స్ కూడా దీనికి సంబంధించి కూడా ఇలాంటి ఒక B350 అనే ఏరోప్లేన్ కూడా వచ్చిందని కూడా పేర్కొంది. అయితే షుకుషిమా ఉదంతంలోనూ ఈ విమానం జపాన్కు వెళ్ళినట్లు కూడా ఎకనామిక్ టైమ్స్ గుర్తు చేసింది. అదేవిధంగా ఈజిప్ట్ నుంచి బోరాన్ నిల్వలతో మరో విమానం పాకిస్తాన్కు చేరుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే న్యూక్లియర్ రేడియేషన్కు సంబంధించి న్యూటన్లను బోరాన్ 10 ఇసోటోప్లలో విలీనమవుతాయి. ఫలితంగా రేడియేషన్ ప్రభావం తగ్గుతుంది. అందుకే ఈజిప్ట్ బోరాన్ పంపించింది ఉంటుందని చెప్పి కూడా ఇలాంటి అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా చెప్తున్నాయి. అయితే నూర్ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో బంకర్లోని వార్ హెడ్లకు నష్టం జరిగి రేడియేషన్ లీక్ అయి ఉండొచ్చని కూడా ఇప్పటికే అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ CIA మాజీ అధికారి రాండ్ కార్పొరేషన్ విశ్లేషకుడు డెరెక్ గ్రాస్మెన్ను కూడా ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ తన కథనంలో తెలిపింది. ఈ దాడులు పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ పాలిట శత్రుఘాతం అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించినట్లు కూడా ఎకనామిక్ టైమ్స్ కథనం కూడా స్పష్టం చేసింది. సో మొత్తం మీద కూడా పాక్ దాడులను భారత్ తీవ్రతరం చేయడంతో ఈ నెల 10వ తేదీన తెల్లవారుజామున ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు JD వాన్స్ ఫోన్ చేసి విషయం తెలిసిందే. అయితే దీనికి కారణాలను కూడా విశ్లేషిస్తూ CNN ఒక కథనాన్ని కూడా ప్రచారం చేసింది. అత్యంత కీలకమైన హెచ్చరికలను కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు వైట్ హౌస్కు అందజేసినట్లు కూడా పేర్కొంది. ఆ వెంటనే అధ్యక్షుడు ట్రంప్, వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ అయ్యి భారత్ పాక్ ఉద్రిక్తతలను తక్షణం నిలువరించాల్సిన అవసరం ఉందని కూడా భావించినట్లు వెల్లడించింది. ఆ మేరకు వైట్ హౌస్ తీసుకున్న నిర్ణయంతో వాన్స్ వెంటనే ప్రధాని మోదీకి ఫోన్ చేసి స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు న్యూక్లియర్ లీకేజ్కి సంబంధించినవి అయి ఉంటాయని కూడా
తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది. ఇదిలా ఉండగా భారత్ దాడులతో దారుణంగా దెబ్బతిన్న పాకిస్తాన్ ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం ఢిల్లీని లక్ష్యంగా చేసుకుని ఫతేహ్ క్షిపణి కూడా ప్రయోగించింది. దీన్ని భారత్ సరిహద్దుల్లోనే కూల్చివేసింది. అయితే విశ్రాంత్ మేజర్ జనరల్ జేడి బక్షి ఓ న్యూస్ ఛానల్లో మాట్లాడుతూ టాక్టికల్ న్యూక్లియర్ వార్ హెడ్లతో ఫతేహ్ క్షిపణి వచ్చి ఉంటుందని కూడా ఆయన ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని కూడా చెప్పారు. అయితే మొత్తం మీద చూసుకుంటే పాకిస్తాన్లో ఏదో జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ దీనికి సంబంధించి కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరు కూడా వార్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కావచ్చు, కిరానా హిల్స్లో న్యూక్లియర్ రేడియేషన్ లీక్ అయిందా, అక్కడ దాడి జరిగిందా అనే విషయానికి సంబంధించి ఇప్పటికీ కూడా పాకిస్తాన్కి సంబంధించి ఎవరు కూడా బయటకు వచ్చి ఏ విషయం కూడా చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఫర్దర్గా ఈ అంశానికి సంబంధించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది.